ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో సార్వభౌముడి దర్శనం. తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవ సంబరం. ఊంజల సేవలో కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో విశేష కైంకర్యం. పుష్పశోభితం ఇలా వైకుంఠం. తిరుమలలో తెలుగు సంవత్సరాది అలంకరణలు. టీటీడీ ఆధ్వర్యంలో ముగిసిన అన్నమయ్య వర్ధంతి వేడుకలు. పదకవితా పితామహుడికి కళాకారుల స్వర నీరాజనం. సర్వభూపాల వాహన సేవలో సర్వ జగద్రక్షకుడు కొలువై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, సర్వభూపాల వాహన సేవలు నయన మనోహరంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన సోమవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారికి సర్వభూపాల వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వ జగాలకు రక్షకుడైన శ్రీరామచంద్ర ప్రభువు స్వర్ణాభరణాలు, మణిమయ హారాలు, సుగంధ పుష్పమాలలు, చేత కోదండం ధరించి సపరివార సమేతుడై సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై తిరుపతి పురవీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి సర్వభూపాల వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ భక్తిరస భరితంగా జరిగింది. సకలాభరణ భూషితంగా ఊయలపై శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరాముని ఉత్సవాలను కొలువుదీర్చిన అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మధుర మంగళ నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ముఖమండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. సాయం సంధ్యవేళ భక్తి సంకీర్తనలు, వేదం, నాదం సహితంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఊంజల సేవలో ఆది దంపతులను సేవించి తన్మయులయ్యారు. ఇలా వైకుంఠం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. అంబరాన ఉన్న అమరావతి నగరానికి మించి అద్భుత ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆనంద నిలయం పుష్ప తోరణాలతో శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మహాద్వారం మొదలు ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలు, అద్దాల మహల్, దేవదేవుని సన్నిధికి తరలి వెళ్లే మార్గంలో నిర్మితమైన వివిధ మండపాలు, దేవతామూర్తులు కొలువుతీరిన ఉపాలయాలు, ఇలా ఒక్కటేంటి ఎటు చూసినా పువ్వుల నందనవనమే మనకు గోచరిస్తోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ల మేళవింపులతో వంపులు తిరిగిన కళా నైపుణ్యంతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. వేలాడే ద్రాక్షగుత్తులు, ఇతర ఫలాల గజిబిజి అల్లికలు, చెరుకు గడలు, మామిడి తోరణాలు, పూబంతుల మాలలు,
అరవిరిసిన అరటి మొక్కలు, కొబ్బరి బోండాల అందాల అమరికలు చూడాలే కాని కన్నులకు ఇంపుగా, మనసుకు సొంపుగా తిరుమల శ్రీవారి ఆలయం తెలుగు సంవత్సరాది శుభవేళ భక్తులకు మధురానుభూతులను పంచుతోంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని తన సంకీర్తన ద్వారా విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. చివరి రోజైన సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రాల్లో సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల భరితంగా సాగాయి. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకల్లో అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఆలయం నుండి బంగారు తిరుచుపై సపరివార సమేతంగా కళా ప్రదర్శనల నడుమ మంగళకరంగా ఊరేగుతూ అన్నమాచార్య కళామందిరానికి విచ్చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆస్థానం సమర్పించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు జి మధుసూదన్ రావు, ఆర్ బుల్లెమ్మల బృందం గోష్ఠిగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమయ్య వంశీయులు హరినారాయణాచార్యులు, ప్రముఖ పండితులు చక్రవర్తి రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు అధ్యయన శాఖ విశ్వనాథాచార్యులు జి సర్వోత్తమరావు అధ్యక్షతన సాహితీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య ప్రబోధనలు అనే అంశాన్ని వివరించారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి హనుమాండ్ల భూమయ్య అన్నమయ్య ఆధ్యాత్మికత, ఎస్వి యూనివర్సిటీ తెలుగు విశ్రాంత ఆచార్యులు గార్లపాటి దామోదర్ నాయుడు అన్నమయ్య అలమేలుమంగ శతకం అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సంగీత సభను ఘనంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ బృందం అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. భక్తి సంకీర్తనాలాపనతో పదకవితా పితామహుడికి కళాకారులు స్వర నీరాజనం అర్పించారు. వేదం
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భద్రేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై గణపతి ఆరాధనతో స్వామివారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, ఫలరసాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ భద్రేశ్వర స్వామివారిని అలంకరించి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మహిషాసురమర్ధిని సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గంగా మహిషాసురమర్ధిని సమేతంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా క్రతువులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. जय जय परमानंदा, पावन जय जय परमानंदा, गोविंदाश्रित गोकुल वृंदा, गोविंदाश्रित गोकुल वृंदा, पावन जय जय परमानंदा, पावन जय जय परमानंदा। అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వర పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ చేశారు. ఆపై పరమేశ్వరుడి భక్తులు నందీశ్వరుని సన్నిధిలో సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి హారతులు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వేంచేసిన శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం మాస శివరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమశివుడికి పుష్పార్చన సేవ సుగంధ శోభితంగా జరిగింది. ముందుగా శ్రీ కోటిలింగేశ్వరుడికి అర్చకులు నిత్య పూజలను జరిపి అలంకారాలను చేశారు. ఆపై స్వామివారికి మల్లెపూలతో కన్నుల పండుగగా పుష్పార్చన సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఐదుగుళ్లపల్లిలోని పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెంచేపు చేసిన అర్చకులు విఘ్నాధిపతి ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసి అభిషేకాలను జరిపారు. అలాగే నందీశ్వరుణ్ణి సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై గర్భాలయంలోని శ్రీ పార్వతీదేవిని కుంకుమార్చనలతో సేవించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో బ్రహ్మరాంబదేవిని, శ్రీ మహాదుర్గ అలంకరణలో శ్రీ మల్లికార్జున స్వామివారిని సర్వాలంకార శోభితంగా కైలాస వాహనంపై ఆసీనులను చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం మిన్నంటే శివనామస్మరణలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ జానపద కళారూపాల విన్యాసాల నడుమ ఆది దంపతులకు గ్రామోత్సవం వేడుకగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం.
పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేశారు. కర్పూర నీరాజనాలు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు భక్తుల సమక్షంలో వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అలాగే స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నందివాహన సేవ కనుల పండుగగా జరిగింది. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం విఘ్నేశ్వరుని నామస్మరణలతో మారుమ్రోగింది. ఒంగోలులోని శ్రీ విజయ గణపతి ఆలయంలో మాసు పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ విజయ గణపతికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలతో వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన తర్వాత పెద్ద ఎత్తున చేరుకున్న భక్తజనం సమక్షంలో నగర వీధుల్లో గణనాథుడి ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.